పట్ల. రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికలు అవగానే ఒక మాట, మళ్ళీ ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి మీద విషయం చిమ్మే విధంగా. రివర్ బెడ్లో కట్టడం ఏంటి, రివర్ బేసిన్లో కట్టడం ఏంటి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదు, అనే పదమే లేదు అని రకరకాలుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన అవగాహన నుండి మాట్లాడుతున్నారో, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో, ఈ రాష్ట్రంలో ప్రముఖ నగర, దేశంలో ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ కూడా ఈ నది ఆయా దేశాల్లోని నదుల ఒడ్డు మీదే ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. థేమ్స్ నది ఒడ్డు మీద లండన్ కానివ్వండి, పొటోమాక్ నది ఒడ్డున వాషింగ్టన్ డీసీ కానివ్వండి, నైల్ నది ఒడ్డున కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రముఖ నగరాలన్నీ కూడా నది ఒడ్డు నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఒక ఎకనామిక్ సెంటర్గా ఉన్న విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు స్వార్థమో, లేకపోతే ఆయన గురించి ఆలోచన తప్పితే, ఆయన పార్టీ గురించి ఆలోచన తప్పితే రాష్ట్ర గురించి ఆలోచించని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను 2014-19లో ఒక రకంగా, 2019-24లో మరో రకంగా, 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో లేదో 48 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమరావతి వ్యతిరేకించలేదని శుద్ధులు చెప్తూ ఏదో వారికి ప్రజల పట్ల, రైతుల పట్ల ఏదో అక్కరున్నట్లు, అక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, లేదా మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయో దాని మీద దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది 500 ఎకరాలు చాలు, ఏదో మంగళగిరిలోనో ఎక్కడో మరి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు చాలు, ఇన్ని వేల, ఒకప్పుడేమో 30,000 ఎకరాలు ఎక్కువ ఉండాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 500 ఎకరాలు ఉంటే చాలని అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమో సార్ ఆలోచించేయండి. హైదరాబాద్ లోటస్ పాండ్ 1 lakh square feet, బెంగళూరులో యలహంక ప్యాలెస్ 30 ఎకరాలు, తాడేపల్లి ఆయన ప్యాలెస్ ఏదైతే ఉందో 87,160 చదరపు అడుగులు, కడపలో రాజ్భవన్ 10 ఎకరాలు, ఇడుపులపాయలో 350 ఎకరాల్లో ఆయన ఎస్టేటు, ముంబై ఢిల్లీలో 7 ఎకరాలు. సో ఇవన్నీ కూడా అంటే ఆయన అవసరాల కోసం, అంటే 2-3 ఉన్న సభ్యులున్న కుటుంబానికి మాత్రం ఇన్ని 100 ఎకరాలు కావాలి. కానీ 5 కోట్ల మంది ప్రజానికానికి ఒక 30,000 ఎకరాల్లో 40,000 ఎకరాల్లో రాజధాని కడుతుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. రాజధానికి 50,000 కోట్లు ఖర్చు అయిపోతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ప్రజలకి ఉపయోగపడే రాజధాని నిర్మించడానికి 50,000 లక్ష కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు. కానీ కేవలం మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను అని చెప్పి ఆ కుటుంబానికి 5-6 సభ్యులున్న కుటుంబానికి రాజప్రసాదాన్ని ఏ విధంగా నిర్మించారో 500 కోట్లు 600 కోట్ల రూపాయలతో ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు ఇంకోటి కూడా ఆ రోజు చెప్పారు, 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టను,
విభేదాలు సృష్టించాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అమరావతి పేరు మీద, ఇదేదో అమరావతి కేవలం కృష్ణా, గుంటూరు లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన సిటీగా చిత్రీకరిస్తూ 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల మీద పన్నులేసి రేపు మనకి తీరని అన్యాయం చేయబోతున్నారు, మనకేమీ ఖర్చు పెట్టరు అని విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రయత్నం చేయటం నిజంగా దారుణం, సిగ్గుచేటు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక రాజకీయ పార్టీ మాట్లాడిన మాటలని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే సైబరాబాద్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారో, ఆనాటి ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు కూడా అదే విధంగా మాట్లాడారు. తొండలు గుడ్లు పెట్టవు, అక్కడ రోడ్డే లేదు, కొండలు తుప్పలు తప్పితే, బండరాళ్ళు తుప్పలు తప్పితే ఏముందని అక్కడ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఈరోజు అదే సైబరాబాద్లో ఎకరం 170 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆక్షన్లో కొన్నారు. ఒకసారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో